ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో అనేక పార్టీలను గెలిపించిన జన్ స్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీని మాత్రం గెలిపించుకోలేకపోయారు. అనేక పార్టీల విజయాల్లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్లో మాత్రం ఘోర వైఫల్యాన్ని చవిచూశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 238 స్థానాల్లో పోటీ చేసిన జన్ స్వరాజ్ పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన జన్ స్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో ఘోర ఓటమిని చవిచూశారు. తన వ్యూహ చతురతతో ఎన్నో పార్టీలను అధికార పీఠమెక్కించిన ప్రశాంత్ తన సొంత రాష్ట్రం బీహార్లో మాత్రం తొలి ప్రయత్నంలోనే ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఆయన నినాదాలు, సర్వేలు, ప్రచారాలు, ఎత్తుగడలు ఏమాత్రం పనిచేయలేదు. వలసలు, నిరుద్యోగం, అభివృద్ధిలో వెనుకబడిపోయిన బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానన్న ప్రశాంత్ హామీని ప్రజలు పట్టించుకోలేదు. పాదయాత్రలు చేసిన బీహారీలు మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్ల విజయానికి కృషి చేసి ఓటమి ఎరుగని ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో వారి ముందు గెలవలేక చతికిలబడ్డారు. 2-3 క్రితం నుంచే బీహార్ పై దృష్టి సారించిన ప్రశాంత్ కిషోర్ బీహార్ బద్లావ్ పేరుతో 2022లో పాదయాత్ర చేపట్టారు. 100 కిలోమీటర్లు ఇంటింటికి తిరిగారు. బీహార్ రూపురేఖలను మార్చే ప్రయత్నం చేస్తారని చెప్పి జన్ స్వరాజ్ పార్టీని స్థాపించారు. సామాజికవేత్తలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. రాజకీయ నేపథ్యం, నేర చరిత్ర లేని కొత్త ముఖాలను పరిచయం చేశారు. ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, వలసల కట్టడిపై వాగ్దానాలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి దాంతో వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కోసం ఖర్చు పెడతానన్నారు. ఆయన సభలకు, రోడ్ షోలకు భారీ స్థాయిలో ప్రజలు హాజరైనప్పటికీ వాటిని ఓట్లుగా మార్చడంలో పీకే వెనుకబడ్డారు. జనాదరణ ఉన్న నేతలు లేకపోవడం, సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉండటం, కొన్ని చోట్ల క్యాడర్ తిరుగుబాటు, చివరి క్షణంలో నేతలు పార్టీలు మారడం వంటివి జన్ స్వరాజ్ కు ప్రతికూలంగా మారాయి. కొన్నేళ్ల క్రితం ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి ప్రశాంత్ రాజకీయ వ్యూహకర్తగా అవతారమెత్తారు. డేటా విశ్లేషణ ఆధారిత విధానాలు, బూత్ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి సరికొత్త అస్త్రాలతో దేశంలోని అనేక పార్టీల విజయాల్లో ముఖ్య భూమిక పోషించారు. చాయ్ పే చర్చ, అబ్ కీ బార్ మోదీ సర్కార్ వంటి నినాదాలతో 2014లో మోదీ ప్రచారాలను కొత్త పుంతలు తొక్కించారు. ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కి రోడ్ షోలు, బీహార్లో నితీష్ నాయక్, పంజాబ్ లో అమరీందర్ సింగ్ కు కాఫీ విత్ కెప్టెన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కి ఉచిత సలహాలు, పశ్చిమ బెంగాల్లో దీదీకి బంగ్లా నిజర్ మేయకే ఛాయ్ సహా తమిళనాడులో స్టాలిన్ కు కూడా సలహాలందించారు. వినూత్న విధానాలతో దాదాపు అందర్నీ గట్టెక్కించిన ప్రశాంత్ కిషోర్ సొంత గడ్డపై మాత్రం భంగపాటుకు గురయ్యారు.